ఎత్తండి, మీ కుడి చేతులు చాపండి. మరి నాయకులు ఆశీర్వదిస్తూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడైన మా పరమ తండ్రికి స్తోత్రం ప్రభువా. మా యొక్క గ్రామాలలో, పట్టణాల్లో, మండలాల్లో ప్రభువా మంచి నాయకుల్ని ఇచ్చారు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు తండ్రి. రామకృష్ణారెడ్డి గారు బట్టి ప్రార్థన చేసే వారి రాక మాకు ఎంతో సంతోషం ప్రభువా. ఈ సమయాన్ని వారిని దీవిస్తూ ఉండగా ఆరోగ్యము, ఆయుష్కాలము కలుగునుగాక, దీర్ఘాయువు కలుగునుగాక. అలాగే జీవితకాలం అందు కృపాక్షేమలు వెంట వచ్చునుగాక, నీ దయాకిరము ధరింప చేయబడునుగాక అని ప్రార్థిస్తూ ప్రభువా వారి నాయకత్వాన్ని వర్ధిల్ల చేయండి. వారి యొక్క సభ్యులందరినీ, పార్టీ వారందరినీ ఆశీర్వదించి పిలవగా మా మనవి ఆలకించి వచ్చారు. నీకు మహిమ చెల్లిస్తూ వారు వెళ్ళే ప్రయాణం, వచ్చే ప్రయాణం సురక్షితమైన దూతలు కావలి ఉండునుగాక అని దీవిస్తూ యేసు నామములో ప్రభు నూతన సంవత్సరాలు అడుగు పెట్టబోతున్నాం. నీ గొప్ప దీవెనలు బిడ్డలందరి మీద నిలుచునుగాక యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. చెప్పలు పడుతూ రామకృష్ణారెడ్డి గారు వేదిక మీద ఆహ్వానిస్తున్న చెప్పులు పడుతూ వారిని సాధారణంగా వేదిక మీద రే మీరు కూడా కూర్చోండి. రే బాబు కూర్చోండి. మీరు కూడా మరి మాజీ శాసనసభ్యులు మరి మన మధ్యకి రావడం మన గొప్ప ఆశీర్వాదం. మరి దేవుడి కృపలో మరి ఇదే మాట రిపీట్ చేస్తున్నాను మళ్ళీ. రే మీరు కూర్చోండి. అనపర్తి మెయిన్ చర్చ్లో ఒక వేదిక మీద చాలా మంది గొప్ప గొప్ప అతిథులు ఉండేవారు. అది మా చిన్నప్పుడు చాలా పరిచయం. వాళ్ళు ఎప్పుడు వస్తారు ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. అలాంటిది మరి అనపర్తి పరిచర్య అలా డెవలప్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా ఈ పరిచర్య డెవలప్ అవ్వాలని చాలా ఆశపడ్డాం. అలాగే ఇక్కడ కూడా ప్రత్యేకంగా చేయాలని గత కొన్ని సంవత్సరాల క్రితం మరి మన ఊర్లో ఉన్న పెద్దలతో, కార్యకర్తలతో మాట్లాడాం. సార్ ఇలా మరి ఎమ్మెల్యే గారిని పిలుద్దామండి వారి నాయకత్వం ఉన్నప్పుడు, మరి వాళ్ళు మనం ఇన్వైట్ చేద్దాం అన్నట్టు పెద్దలు కలిసి మనం వెళ్దాం అన్నట్టు తీసుకుని వెళ్ళారు. ఆ రోజు మరి శ్రీని గారు కానీ, భాస్కరరావు గారు కానీ, ఇంకా వాళ్ళ బృందం అందరూ మరి చక్కగా ముందుండి నడిపించారు. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం వారిని మనం ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకసారి గట్టిగా స్తోత్రం చేయాలి. మరి పెద్దల కొరకు దేవుని వాక్యం. అందరికీ నమస్కారం. ముందుగా ఈ కార్యక్రమాన్ని, ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న సంఘ పెద్దలు జాన్పాల్ గారు, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దత్తుడు శ్రీని గారు, అదేవిధంగా అనపర్తి గ్రామ సర్పంచ్ శ్రీమతి వారా కుమారి గారు, స్థానిక పెద్దలు భాస్కరరావు గారు, అదేవిధంగా శ్రీని గారు, పూర్వ ఎంపీటీసీ నాగేశ్వరరావు గారు, రాంబాబు గారు, బాబురావు గారు, సూర్య గారు, సత్యబాబు గారు, తెలుగుదేశం తూర్పుగోదావరి జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు దేవానందరెడ్డి గారు, పూర్వ ఎంపీటీసీ సభ్యులు ఒగిరెడ్డి రాధ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో పాల్గొన్న సంఘస్థులు అందరికీ పేరు పేరున ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి ఒక గంటన్నరలో క్రిస్మస్కి ప్రవేశించబోతా ఉన్నాం. దాదాపు 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు జన్మించాడనేది మనకు తెలియవస్తూ ఉంది. ఆనాడు ఏదైతే క్రీస్తు జన్మించిన సందర్భాన్ని పురస్కరించుకొని తూర్పు దేశపు జ్ఞానులందరూ కలిసి క్రీస్తును చూడడానికి బయలుదేరినప్పుడు వారికి ఒక నక్షత్రం దారి చూపించింది అనేది మనందరికీ తెలిసిన విషయం. అందుకోసమే మనం ఈ నక్షత్రం స్టార్ని మనం ప్రతి కార్యక్రమంలోని కూడా వాడుతూ ఉంటాం. ముఖ్యంగా నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉంటాం. అంటే నవంబర్ 25వ తారీఖు మొదలుపెట్టి డిసెంబర్ 25 క్రిస్మస్తో ఈ క్రిస్మస్ వేడుకల్ని మనం ముగించుకుంటాం.
ఆ తదుపరి నూతన సంవత్సర వేడుకలను జరుపుకుంటూ ఉంటాం. అంతేగాని నెల రోజుల పండుగ, ఇటు క్రిస్మస్ వేడుకల్ని నెల రోజులు చేసుకుంటాం. అదేవిధంగా ముస్లిమ్స్ రంజాన్ పండుగను కూడా నెల రోజుల పాటు నిర్వహించుకొని రంజాన్తో ఆ కార్యక్రమం ముగిస్తారు. అదేవిధంగా హిందువులకు వచ్చేటప్పటికి కార్తీక మాసం ఇటువంటివి నెల రోజుల పాటు జరిగే కార్యక్రమాలు. మరి నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25 వరకు నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగించుకొని ఆ తదుపరి మరి సంక్రాంతి వేడుక వరకు నూతన సంవత్సర వేడుకల్ని క్రైస్తవులు నిర్వహించుకోవడం అనేది మనకు ఆనవాయితీగా వస్తూ ఉంది. క్రిస్మస్ అనే దానికి అర్థం మనం తీసుకుంటే 2 గ్రీకు పదాలని క్రిస్మస్ అనే పదాన్ని రూపొందించడం జరిగింది. ఒకటి క్రిస్, 2 మస్. క్రిస్ అంటే క్రీస్తు అని, మస్ అంటే ఆరాధించడం అని. అంటే క్రీస్తుని ఆరాధించడం అనేది క్రిస్మస్ అనే పదాన్ని రూపొందించడం జరిగింది. ఇవాళ ఒక ముఖ్యమైన విషయం తీసుకుంటే, ప్రపంచమంతా జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ. అనేక మతాలు, విభిన్న మతాలు ఉన్నాయి ప్రపంచం అంతా. హిందూ మతం తీసుకుంటే భారతదేశంలోని మరి 2-3 చిన్న చిన్న దేశాల్లోని మాత్రమే ఉంది. అదేవిధంగా ముస్లిం కొన్ని దేశాలు మాత్రమే పరిమితం. ఆ విధంగా కాకుండా క్రిస్టియానిటీ అనేది ప్రపంచం అంతా వ్యాప్తి చెందింది. అదేవిధంగా 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు జన్మించిన, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని మాట్లాడుకుంటూ ఇవాళ కాలమానాన్ని కూడా క్రీస్తు జననానికి ముందు, క్రీస్తు జననం తర్వాత అని మాట్లాడుకునే పరిస్థితి ఇవాళ ప్రపంచం అంతా ఉంది అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా క్రీస్తు ఏదైతే మనల్ని ఆచరించమని బోధించాడో అవి బోధనలకు మాత్రమే పరిమితం కాలేదు, ఆయన ఆచరించి చూపించారనేది కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అంశం. ఆయన జాలి కలిగి ఉండాలి, కరుణ కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మతో ఉండాలి అనేవి ఏవైతే ఆయన బోధనలో ఉన్నాయో అవన్నీ ఆయన ఆచరించి చూపించి మనకు ఒక మార్గదర్శకుడుగా, దార్శనికుడుగా నిలిచిన విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం. ఇటీవల కాలంలో మనం చూస్తే ఎంతోమంది బోధకులు వస్తూ ఉంటారు. బోధనల వరకే పరిమితం అవడం కానీ ఆచరించి చూపించిన మహానుభావులు ఇటు హిందువులో కానీ, అటు ముస్లింలో కానీ, ఇటు క్రైస్తవంలో కానీ అటు కొద్ది మంది. అటువంటి వాటిలో ప్రముఖులు యేసుక్రీస్తు. ముఖ్యంగా ఏదైతే ఆయన జీవించింది తక్కువ కాలం, 33.5 సంవత్సరాల కాలం మాత్రమే ఆయన జీవించున్నారు. పువ్వు పుట్టగానే పరిమళించును అన్నట్టుగా చిన్నప్పటి నుంచి కూడా ఆయన ప్రతి అంశంలోని ఆయన జీవన శైలిలో కానీ, ఆయన ఆచరణలో కానీ ప్రతి విషయాన్ని ఆచరించి చూపించిన మహానుభావుడు యేసుక్రీస్తు. ముఖ్యంగా తల్లిదండ్రుల్ని గౌరవించాలి, తల్లిదండ్రులు సంరక్షించుకోవాలనే విషయాన్ని ఆయన సిలువ వేసినప్పుడు సిలువపై నుంచి ఆయన 7 మాటలు చెప్పిన సంగతి మీ అందరికీ తెలుసు. అదే ఇవాళ క్రైస్తవ మతానికి మొత్తానికి అంతటికీ ఒక ప్రామాణికంగా తీసుకొని ఇవాళ మనకి పరిశుద్ధ గ్రంథం తయారైనా ఏదైనా సిలువపై నుంచి ఆయన చెప్పిన 7 మాటల్ని ప్రామాణికంగా తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. దానిలో అక్కడే ఉన్న తల్లిని, యేసుక్రీస్తు తల్లిని తన ముఖ్యమైన సహచరుడు ఎవరైతే ఉన్నారో, శిష్యుడు ఎవరైతే ఉన్నారో యోహానికి అప్పగించి ఆ సంరక్షణ బాధ్యతను తీసుకోమని ఆయన అప్పగించడం అనేది తల్లిదండ్రుల సంరక్షణని పిల్లలు ఏ విధంగా వహించాలనే విషయాన్ని ఆయన తన ఆచరణ ద్వారా చేసి చూపించాడు అనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా విశ్వాసి ఏ విధంగా ఉండాలి అనే దానికి ఆయన ప్రత్యక్ష ఉదాహరణ
మనకు మరి పెద్దలు చెప్తూ ఉంటారు, సైతాను ఆయన్ని వచ్చి నన్ను ఆరాధించు, నీ ప్రపంచం అంతా నీ దాసోహం చేస్తానని యేసుక్రీస్తుని అన్నప్పుడు నేను భగవంతుడిని ఆరాధిస్తాను తప్ప వేరే ఎవరిని ఆరాధించను, భగవంతుడిని మాత్రమే ఆరాధిస్తానని చెప్పిన సంగతిని కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఈ విధంగా ఆయన ప్రతి అంశాన్ని, కరుణ ఏ విధంగా చూపించాలి, జాలి ఏ విధంగా చూపించాలి, పరుల పట్ల దయ ఏ విధంగా కలిగి ఉండాలి అనే ప్రతి విషయాన్ని కూడా తన ఆచరణ ద్వారా చేసి చూపించారు. ఈ ప్రపంచంలో మత గురువుల్లో లేదా ఒక ప్రవక్తల మాదిరిగా జీవించిన వ్యక్తులు ప్రజల యొక్క జీవన శైలిని మార్పు చేయాలని ఒక నిరంతరం తప్పించిన మహానుభావులు ముగ్గురు మాత్రమే అతి తక్కువ కాలం జీవించారు. అది ఒకటి యేసుక్రీస్తు అయితే, రెండు స్వామి వివేకానంద, మూడు ఆది శంకరాచార్యులు. ఈ వ్యక్తులు, ఈ ముగ్గురు, ఈ మహానుభావులు కూడా అతి తక్కువ కాలం 35 సంవత్సరాలు, వాళ్ళిద్దరూ 36 సంవత్సరాలు జీవిస్తే ఈయన 33.5 సంవత్సరాలు మాత్రమే జీవించడం జరిగింది. కానీ వేల సంవత్సరాలకి వీళ్ళ ముద్ర ప్రజల మీద వేయడం జరిగింది. అటువంటి మహానుభావుని జన్మదినాన్ని పురస్కరించుకొని, వాళ్ళ క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ నుంచి అద్భుతమైన కార్యక్రమం నిర్వహిస్తూ, ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఈ కార్యక్రమాల్లో మమ్మల్ని భాగస్వాములు చేస్తున్న జాన్ పాల్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా. మరి వారి తాతగారి సమయం నుంచి కూడా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ, మా తండ్రి గారిని మరి ఇక్కడికి ఆహ్వానిస్తూ అనేక సంవత్సరాలుగా ఆ కుటుంబంతో మా కుటుంబానికి అనుబంధం ఉంది. దాన్ని పురస్కరించుకొని మరి వారి ఉన్నతిని, వారు చేస్తున్న ఈ సేవని తప్పనిసరిగా కొనియాడవలసిన అవసరం ఉంది. ఇవాళ ఇటువంటి పెద్దలు ఈ సమాజంలో మార్పు కోసం, ఈ సమాజంలో మనుషుల్ని జీవనశైలి మార్పు చేయడం కోసం అనేక విధాలుగా కృషి చేయడం జరుగుతూ ఉంది. వారందరికీ సంపూర్ణమైన సహకారం అందించాల్సిన అవసరం ఉంది. వారు చెప్పారు మత సామరస్యం గురించి. ఇవాళ ఏ మతం చెప్పినా, అటు హిందూ మతం చెప్పినా, ఇటు క్రైస్తవ మతం బోధించినా, అటు ఇస్లాం చెప్పినా, గౌతమ్ బుద్ధుడు చెప్పినా, గురునానక్ చెప్పినా, ఎవరు చెప్పినా అన్ని మతాల సారాంశం ఒకటే. మానవాళి మనుగడకి ఏ విధంగా ఉండాలి, మానవుడు ఏ విధంగా జీవించాలి, మానవత కలిగి ఉండాలి, ప్రతి ఒక్కరూ పరుల పట్ల దయ కలిగి ఉండాలి, అందరికి పట్ల జాలి చూపించాలి, పరోపకారం కోసమే అందరం జీవించాలి అనే విషయాలనే ప్రతి మతం కూడా చెప్పడం జరిగింది. చెప్పిన విధానంలో కానీ, చెప్పిన పద్ధతిలో కానీ మార్పు ఉందో తప్పించి అన్ని మతాల సారాంశం ఒకటే. అది అర్థం చేసుకుని మత సామరస్యంతో మెలగాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా భారతదేశం ఒక లౌకిక రాజ్యం, అతిపెద్ద లౌకిక రాజ్యం ప్రపంచంలో. అన్ని మతాలు ఉన్నాయి ఇక్కడ. అన్ని మతాలకి సమాన హక్కులు రాజ్యాంగం కల్పించబడింది. దానికి చెందిన వారు అయినా మొట్టమొదటిగా మనం భారతీయులు అనే విషయాన్ని మనందరం గుర్తెరగాలనే సంగతిని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ, భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవటమే మనందరి ప్రథమ లక్ష్యంగా మనందరం ముందుకు వెళ్ళాలని మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేసుకుంటూ, మరి ఈరోజు కార్యక్రమంలో భాగస్వాములు చేసినందుకు జాన్ పాల్ గారికి మరొక మారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు మీ అందరికీ మరొక్కసారి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ అనండి. చప్పట్లు ఆకూడదు. గట్టిగా గట్టిగా Todundaga, ani
చెప్పండి. నాయకుడికి చప్పట్లు కొడుతూ నమస్కరిస్తూ వారిని సాదరంగా సాదరంపుదామండి. నీతో నేను నాతో నీవు కలిసి ఉంటే ఆనందమే. నీతో నేను నాతో నీవు కలిసి ఉంటే ఆనందమే. ఆనందమే ఆనందమైన నైసు తోడుండగా నైసు తోడుండగా సంతోషమైన ఆనందమైన నైసు వారిని చక్కగా నమస్కరిస్తూ వారిని సాదరంగా సెలవిద్దామండి. తోడుండగా